మధ్య ఆడవాళ్ళలో కామన్గా చూస్తున్న హెల్త్ ప్రాబ్లం గురించి ఈరోజు తెలుసుకుందాం. అదేనండి పీసీఓడి, ఇంకా సివియర్ అయితే పీసీఓఎస్. హాయ్, ఐమ్ డాక్టర్ హేమశ్రీ, గైనకాలజిస్ట్, వనపర్తి. ఈ పీసీఓడి లేదా పీసీఓఎస్లో కామన్గా చూసే సింటమ్స్ ఏంటంటే, నెంబర్ 1 ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ప్రతి 2-3 నెలలకు ఒక్కసారి పీరియడ్స్ రావడం కానీ, సంవత్సరంలో 8 కంటే తక్కువ పీరియడ్స్ రావడం కానీ అబ్నార్మల్. నెంబర్ 2 వెయిట్ గెయిన్, అధికంగా బరువు పెరగడం. అది కూడా హార్మోన్ డిపెండెంట్ ఏరియాస్లో, అంటే నడుము దగ్గర కానీ, పొట్ట దగ్గర కానీ, తొడల దగ్గర కానీ, బటక్స్లో కానీ సడన్గా వెయిట్ అనేది పెరగడం గమనిస్తాం. నెంబర్ 3 హిర్సుటిజం, అంటే నేను హెయిర్ డ్రామా అంటాను. అవసరమైన చోట్ల హెయిర్ ఫాల్ ఉండడం, అనవసరమైన చోట్ల హెయిర్ అనేది గ్రోత్ ఎక్కువ ఉండడం. అంటే ఫేస్ మీద గడ్డం ఏరియాలో కానీ, మీసాలు రావడం కానీ, ఐబ్రోస్ ఎక్కువ అవ్వడం, పొట్ట మీద, ఛాతి మీద హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉండడం. నార్మల్గా ఉన్న హెయిర్, అంటే నుదుటి దగ్గర కానీ, తల మీద కానీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా గమనిస్తాం అనమాట. ఇది కాకుండా అబ్నార్మల్గా హార్మోన్ లెవెల్స్ చేంజ్ అవ్వడం వల్ల ఫేస్ మీద మొటిమలు, మూడ్ స్వింగ్స్, తర్వాత అధికంగా అలసిపోవడం కానీ గమనిస్తాం. ఇలాంటి సిమ్టమ్స్ కానీ మీరు గమనిస్తుంటే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని తప్పకుండా కలవండి. పీసీఓడి లేదా పీసీఓఎస్ని స్టార్టింగ్లో డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ అనేది పర్సనలైజ్డ్గా ఉంటుంది. తీసుకోవడం వల్ల అధికంగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. మరి పీసీఓడి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ. యువర్స్ శ్రీ.